అందరూ బాగున్నారండి. అందరం ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో లైనింగ్ బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇది నా బ్లౌజేనండి. ఈ బ్లౌజు పొడవు వచ్చేసి 14.5, తర్వాత చెస్ట్ లూజ్ వచ్చేసి 36, నడుము వచ్చేసి 31, చంక లూజ్ వచ్చేసి 16, హ్యాండ్ లూజ్ 11, హ్యాండ్ పొడవు 9, షోల్డర్ వచ్చేసి 7 ఉంది. కొంతమందికి 7.5 అట్లా కూడా ఉంటుంది. ఈ కొలతల ప్రకారం బ్లౌజ్ కట్ చేసి చూపిద్దామని చూస్తున్నా. ఫస్ట్ టైం నేను కూడా ఇట్లా వీడియో తీసి కట్ చేయటము, అందుకే కొంచెం నిదానంగా కట్ చేస్తున్నా. ఏదైనా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. మళ్ళీ ఇంకోసారి కట్ చేసినప్పుడు జాగ్రత్తగా చూసి కట్ చేసి అర్థమయ్యేటట్లు పెడతా. ఇవండి కొలతలు. ఇప్పుడు ఫస్ట్ లైనింగ్ క్లాత్ తీసుకొని ఓపెన్ సైడ్ ఆపోజిట్ ఉండేటట్టు మడత పెట్టుకోవాలి. లైనింగ్ క్లాత్ని ఇది 80 పాయింట్లు ముక్కండి. 80 పాయింట్లు, నాకంటే 80 పాయింట్లు సరిపోతుంది, అందుకని 80 పాయింట్లు ముక్క తీసుకున్నా. ఫస్ట్ పొడవు కొలుచుకుంటున్నానండి. పొడవు 14.5 అయితే ఒక 1/2 ఇంచు ఖర్చుల కోసం ఉంచుకొని 15 పెట్టి 15 గుర్తు పెట్టుకోవాలి. తర్వాత మెడ 2.5 సరిపోతుంది. కొంచెం లావుగా ఉండే వాళ్ళకైతే ఇంకా కొంచెం ఎక్కువ పెట్టుకుంటే సరిపోతుంది. భుజం వచ్చేసి 3 పెట్టుకున్నా. మెడ దగ్గర కింద మెడ లోతు వచ్చేసి 9 పొడవు పెట్టుకున్నా. కింద కూడా సేమ్ పైన 2.5 పెట్టుకున్నాం కదా, ఆ మెడ దగ్గర కూడా సేమ్ కింద కూడా 2.5 పెట్టి సమానంగా స్కేల్తో ఫస్ట్ గీతలు గీసుకుంటే కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. తర్వాత చంక పొడవు, చంక లూజు కోసము 6 పెట్టుకున్నా. 6 మినిమం అందరికీ దాదాపు మీడియం సైజు వాళ్ళందరికీ 6 సరిపోతాయి. ఈ కొలతలు సరిపోతాయండి. కొంచెం లావుగా ఉండే వాళ్ళకైతే కొద్ది కొలతలు మారుతాయి. అది కూడా స్కేల్తో గీసుకొని ఇప్పుడు చెస్ట్ లూజ్ తోటి పెట్టుకోవాలి. చెస్ట్ లూజ్ వచ్చేసి 36 అంటే ఇది మడత పెట్టుకో, వెనక పార్ట్ ఒక్కటే, వెనక పార్ట్ మడత పెట్టుకున్నప్పుడు 36లో 4వ భాగం తీసుకోవాలి. అంటే 9 తీసుకోవాలి. 9 దగ్గర గుర్తు పెట్టుకుంటే కరెక్ట్గా చంక లూజ్ కూడా సరిపోతుంది అన్నమాట. పెట్టుకొని ఒక గీత అక్కడికి దానికి ఆ చంక పైనుంచి 6 దగ్గర గుర్తు పెట్టుకున్నాం కదా, దానికి దీనికి ఒక చిన్న గీత గీసేసుకోవాలి. తర్వాత ఖర్చుకు కరెక్ట్గా లూజ్ వేర్గా పెట్టుకున్నాం, ఖర్చు పెట్టుకోవాలి. 1.5 ఇంచు చంక లోతు తీయటానికి 1.5 ఇంచు గుర్తు పెట్టుకోండి, ఒక డాట్ లాగా. మెడ దగ్గర తీయటానికి 1/2 ఇంచు సరిపోతుంది. 1/2 ఇంచు చిన్నగా అక్కడ కూడా ఒక డాట్ పెట్టుకుంటే మనం రౌండ్ తీసుకునేటప్పుడు ఈజీగా తీసుకోవచ్చు. ఆ డాట్ మీద పెట్టుకొని మెడ దగ్గర చంక దగ్గర పెట్టుకోవడానికి పైన భుజం దగ్గర నుంచి ఎంత ఉంటుంది, 6 పెట్టుకున్నాం కదా, కరెక్ట్గా 3 దగ్గర డాట్ పెట్టుకొని ఇక్కడ ఈ ఖర్చు కోసం 1.5 ఇంచు ఎక్స్ట్రా పెట్టాయి. ఇక్కడ ఇప్పుడు పెట్టింది డాటు. కింద కూడా నడుము లూజు తీసుకోవాలి. ఇప్పుడు నడుము లూజు 31 ఉంది కదా, 31 అంటే దాంట్లో 4వ భాగం. 4వ భాగం అంటే దాదాపు 7.75 వస్తుంది. 7.75 8 దగ్గర పెట్టుకొని డాట్ పెట్టుకొని తర్వాత ఖర్చు కోసం మళ్ళీ 1.5 ఇంచు పెట్టుకొని ఇప్పుడు ఆ పైన చంక దగ్గర ఉండే వాటికి వీటికి డాట్స్ని కలుపుతూ గీతలు గీసుకోవాలి. గీతలు గీసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది గుర్తుంటుంది బాగా కట్ చేసుకోవడానికి కానీ కుట్టుకునేటప్పుడు కానీ బాగుంటుంది. ఇప్పుడు చంక రౌండ్ తీయటానికి ఇప్పుడు కరెక్ట్గా మధ్యలో 3 దగ్గర డాట్ పెట్టుకున్నాం కదా, అక్కడ నుంచి ఈ ఫస్ట్ లైన్ కాడ నుంచి కరెక్ట్గా రౌండ్గా గీయాలి. నేను కుడి చేతితో గీస్తే కెమెరాకి అడ్డం వస్తుంది, ఎడం చేతితో గీస్తున్నా. ఆ డాట్ కాడ నుంచి కరెక్ట్గా ఆ మధ్యలో డాట్ని కలుపుతూ ఈ గీత దగ్గర కలిపితే సరిపోతుంది. కరెక్ట్గా రౌండ్ బాగా వస్తుంది.
అంతేనండి. ఇది కూడా మెడ దగ్గర కూడా అంతే. ఆ డాట్‌ను హాఫ్ ఇంచ్ దగ్గర పెట్టుకున్న డాట్ తోటి రౌండ్గా గీసుకుంటే ఇది డీప్ నెక్ కాదండి, నార్మల్గా వస్తుంది. డీప్ నెక్ కటింగ్ వేరే ఉంటుంది మళ్ళీ. ఇది ఇది కరెక్ట్గా వస్తుంది. సన్నగా ఉండే వాళ్ళకి డీప్ నెక్ బాగోదు కదా, ఇంకా కట్ చేసుకోవటమే. ఆ గీతలను చుట్టూ అది కట్ చేసుకొని దీని వరకు కట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీకు ఇదేమన్నా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఏమర్థం కాలేదో చెప్తాను. నేను కూడా ఇలా ఫస్ట్ టైం అయ్యేసరికి వీడియో తీస్తా, కొంచెం హడావుడిగానే ఉంది. ఒకటి రెండు సార్లు కుడితే వస్తుందిలేండి. కాకపోతే ఫస్ట్ టైం కుట్టినప్పుడు నేను కూడా ఏం నేర్చుకోవాలా, ఇంట్లో వాళ్ళు కుడుతుంటే చూసి అలవాటు చేసుకొని ఇంకా ఫస్ట్ నుంచి నా జాకెట్లు నేనే కుట్టుకుంటున్నా. ఇంకా తర్వాత ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. తర్వాత హ్యాండ్స్ని మడతలు ఆపోజిట్ వైపు పెట్టుకొని, మడత పెట్టుకునేటప్పుడు కొంచెం చూసుకొని మడత పెట్టుకోండి, మళ్ళీ జాయింట్లు పడతాయి. ఆపోజిట్ వైపు మడత పెట్టుకొని హ్యాండ్స్ పొడవు తీసుకోవాలి. పొడవు చేతులు నాకు పొడవుకి 9 ఇంచులు తీసుకున్నాను నేను పొడవు. కొంచెం ఖర్చులకి ఒక 1/2 ఇంచు పైన గుర్తు పెట్టుకున్నా. కింద లూజ్ వచ్చేసి 11 అంటే హాఫ్ 5.5 పెట్టుకున్నాం. అంటే 4 మడతలు వేసాం కదా మనము, 5.5 పెట్టుకొని మళ్ళీ 1.5 ఇంచి ఖర్చు కోసం పెట్టుకున్నాం. పైన కూడా సేమ్ గీత గీసుకుంటే మనకి పైనుంచి ఆ గీత కాడ నుంచి 3.5కి చంక డౌన్కి గుర్తు పెట్టుకోండి. పైన కూడా భుజం దగ్గర కూడా 1 ఇంచ్ కరెక్ట్ స్ట్రైట్గా ఉండేటట్టు గుర్తు పెట్టుకొని, ఇంకా అక్కడి నుంచి చంక డౌన్కి చిన్న కొంచెం తగ్గించుకుంటూ వచ్చి గీత గీసుకుంటే ఇట్లా వస్తుంది. పైన కూడా 1.5 ఇంచ్ ఖర్చుకు గుర్తు పెట్టుకొని ఇప్పుడు కొలుచుకుంటే కరెక్ట్గా మనకి సంక లూజ్ ఎంత ఉందో 16 అంటే సగం రావాలి, 8 వచ్చింది కరెక్ట్గా. అట్లా వస్తుంది. అట్లా వచ్చేటట్టు కొలత చూసుకుంటే కుట్టుకునేటప్పుడు ఈజీ అవుతుంది మనకి. ఇంక ఇప్పుడు ఆ పైన ఖర్చు కాడి నుంచి కింద ఖర్చు కాడికి గీత గీసుకోండి. అంతే, ఇంకా కట్ చేసుకోవటం ఏదండి. ఇంకా కింద ఏదైనా ఎక్కువ తక్కువలు ఉంటే కట్ చేసుకుంటే పోతుంది. అక్కడ వాటి దగ్గర డాట్స్ పెట్టుకుంటే కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది మనకి. ఇంకా ముందు పార్ట్ కట్ చేసుకోవడానికి వెనక పార్ట్ని 2 ఇంచులు వెనక మడత పెట్టేసేసి 2 ఇంచులు కరెక్ట్గా మడత పెట్టేసేసి దాన్ని క్రాస్గా పెడితే ముందు పార్ట్ వచ్చేస్తుంది మనకి. ఇంకా దాని చుట్టూ గీసుకొని మెడ దగ్గర మాత్రము కొంచెం 5.5 అట్లా పెట్టుకొని, ఎందుకంటే మెడ దగ్గర వెనక మెడలాగా పెట్టుకుంటే పెద్దగా వచ్చింది కదా, అందుకని ముందు పక్క మెడ 5.5 పెట్టుకొని, 5.5 లేదంటే కొంచెం లావుగా ఉండేవాళ్ళు అయితే 6 పెట్టుకొని ఈ గీతను పైదాకా తీసుకోవటమే. ఈ ముందు పార్టే కొంచెం నేను చెప్పడం కన్ఫ్యూజ్ అయినట్టున్నా, మీకు అర్థమై ఉండదు. ఇంకోసారి కట్ చేసినప్పుడు క్లియర్గా చదువుతారండి. ఇంకా ముందు పార్ట్ కూడా సేమ్ అంతే కట్ చేసుకోవటమే. ముందు పక్క షేప్ కోసం 1.5 పైన కట్ చేసుకొని అది క్రాస్గా ఆ ముందుకి కింద పక్క గీతలో కలుపుకోవాలి. 1.5 2 కూడా పెట్టుకోవచ్చు. ముందు పక్కది కొంచెం చిన్నగా రావాలనుకుంటే షేప్ పట్టి దగ్గర 2 కూడా పెట్టుకోవచ్చు.
కట్ చేసుకోవటం, కట్ చేసి చుట్టగా గీసుకున్న ప్రకారం కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇది చంక దగ్గర అండి, కరెక్ట్గా కొలతగా మధ్యలో రౌండ్ తిరిగే దగ్గర కొంచెం క్రాస్ తీసుకోవాలి. అప్పుడు ముడతలు రాకుండా ఉంటాయి. చంక దగ్గర చాలా కొంచెమే తీసుకోవాలి. మళ్ళీ ఎక్కువ తీసుకున్నాం అనుకోండి ఇలా లాగినట్టుగా ఉంటుంది అన్నమాట. అక్కడ ఒక పావించి గీత మధ్యలో కరెక్ట్గా కొలత వేసుకొని 8 ఉందనుకోండి, మధ్యలో 4 దగ్గర పెట్టుకొని ఒక పావించి పెట్టుకొని కట్ చేసుకుంటే కరెక్ట్ బాగా వస్తుంది. చంక దగ్గర ముడతలు లేకుండా. ఇక్కడ నుంచి 2.5 ఇది షేప్ పట్టి దగ్గర 2.5 దగ్గర ఒక డాట్, ముందు పక్క డాట్స్ కుట్టేటప్పుడు చెప్తాయి ఎందుకు పెడుతున్నాను. తర్వాత మళ్ళీ ఇంకొక 2.5 దగ్గర పెట్టుకొని ఈ మధ్యలో షేప్ పట్టి దగ్గర 5 వచ్చింది కదా, పై నుంచి 3 దగ్గర ఒకటి పెట్టుకోవాలి. ఆ డాట్లు కట్ చేసి పెట్టుకుంటే ఇవన్నీ కుట్టేటప్పుడు అర్థమవుతాయి. కొంచెం స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళకైతే ఇప్పుడే అర్థమవుతుందండి. ఇంకా షేప్ పట్టీలు కట్ చేసుకోవాలి. మిగిలిన ముక్కలు ముందు నడుము ఎంత ఉంటుందో లూజు దానికంటే 1 ఇంచు పెట్టుకుంటే సరిపోతుంది. నాకు నడుము 4 భాగాలు చేసినప్పుడు 8 ఉంది కాబట్టి 8 ఇంకొక 9 ఒకటి ఎక్స్ట్రా పెట్టి 9 పెట్టుకున్నా పొడవు. ఒక గీత గీసుకొని ఇంకా ఈ నడుము 9 పెట్టుకొని ఒక సైడ్ 3.5 ఒక సైడు 3 పెట్టుకున్నానండి వెడల్పు పట్టీకి. అట్లా క్రాస్గా కట్ చేసుకోవాలి. షేప్ పట్టీ కూడా సపరేట్గా చెప్తానండి ఎట్లా కట్ చేసుకోవాలి. ఇట్లా మొత్తంగా చెప్పాలంటే నాకు కూడా కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది. ఇప్పుడు హాఫ్ నుంచి ముందు పక్క దానికి బ్లౌజ్కి క్రాస్ తీసుకున్నాం కదా, అట్లనే దీనికి కూడా ముందు పక్క పార్ట్కి వచ్చేటట్టు క్రాస్ తీసుకోవాలి. జస్ట్ దీనికి కూడా అంతా 1/2 ఇంచే సరిపోతుంది. కొంచెం లావుగా ఉండే వాళ్ళకైతే ఒక 3/4 ఇంచ్ అట్లా తీసుకుంటారు. 1/2 ఇంచ్ క్రాస్ తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. అంత అన్నీ కట్ చేసుకున్నాము. అన్నీ ఒక చోట పెట్టుకొని ఇప్పుడు మెయిన్ జాకెట్ ఇదంతా లైనింగ్ కదా మనం కట్ చేసుకుంది. ఈ పీసులు మిగిలిన పీసులో కట్ చేసుకుంటే వెనక వీప్ పట్టీలకి హ్యాండ్స్ పట్టీలకి సపరేట్గా పట్టీలు వేసుకుంటే బాగుంటుంది బ్లౌజు. వాటికి సరిపోతాయి ఇవన్నీ ఆఫ్ చేసి మళ్ళీ దాన్ని సగానికి మడిచి మళ్ళీ సగానికి కట్ చేస్తే 4 పీసులు వస్తాయి మొత్తం. ఇవి అన్నీ వెనక వీపు పట్టీలకి హ్యాండ్స్ పట్టీలకి షేప్ పట్టి ఎదురు పట్టీలకి ఒక పక్కకు వస్తుందండి. ఇవన్నీ పక్కన పెట్టుకోవడమే. ఇంకా మెడ పీసులకి మెడకి చేతి పని చేసుకోవడానికి వేసుకుంటాం కదా మెడపట్టి, వాటికి క్రాస్గా కట్ చేసుకోవాలి. అవన్నీ దీని వరకు క్రాస్గా కట్ చేసి పెట్టుకుంటే మెడపట్టెలకు సరిపోతాయి. ఒక 3/4 ఇంచ్ వెడల్పులో చూసుకుంటే సరిపోతాయి కరెక్ట్గా. అంతే ఇవన్నీ చూసి అవన్నీ తీసుకొని అన్నీ ఒక పక్కన పెట్టుకొని ఇప్పుడు మనము మెయిన్ జాకెట్ తీసుకుందాం. ఇప్పుడు దాకా లైనింగ్ జాకెట్ కట్ చేసుకున్నాం కదా, ఇంక ఇవన్నీ వేసి ఇది సేమ్గా ముక్కలన్నీ సేమ్ మనం ఇందాక లైనింగ్ క్లాత్ ఎట్లా మడత పెట్టుకున్నామో అట్లనే ఆపోజిట్గా ఓపెన్ వచ్చేటట్టు పెట్టుకొని ఇంక ఇవన్నీ పెట్టి వెనక పార్ట్ పెడుతున్నాం. ఫస్ట్ పెట్టి చుట్టూ కింద వైపు మెడ వైపు కరెక్ట్గా సమానంగా ఉంచుకోవటము. మిగతా వైపు కొంచెం 1 ఇంచు ఉంచుకొని చుట్టూ కుట్టిన తర్వాత కట్ చేసుకోవాలి. కట్ చేసుకునేటప్పుడు మెడ దగ్గర కట్ చేయకుండా చుట్టూ కొద్దిగా క్లాత్
ఒక హాఫ్ ఇంచు లేదంటే కొత్తగా కుట్టుకుంటున్నాం కాబట్టి ఒక ఇంచు ఉంచుకుంటే ఒకవేళ ఏదన్నా కుట్టేటప్పుడు అటు ఇటు జరిగినా కానీ క్లాత్ ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇంక అన్నీ అట్లా కట్ చేసుకోవటం అండి మొత్తము. ఆ క్లాత్ సేమ్ లైనింగ్ క్లాత్ ఎట్లా పెడతామో ముందు అది కట్ చేసుకోవడము, తర్వాత ఈ క్రాసులు ఏమన్నా ఉంటే కట్ చేసుకొని హ్యాండ్స్ కట్ చేసుకోవడం, తర్వాత సరిపోయింది. హ్యాండ్స్ కూడా కరెక్ట్గా సరిపోయినాయి, పెద్దగా ఎక్కువ ఎక్కువ తక్కువలు ఏం కాలేదు. ఒక్కోసారి సరిపోకపోతే ఎదురు పట్టీలు వేయాల్సి వస్తుంది సంకల దగ్గర. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. ఇది కట్ చేసుకోవటమే. ఎక్స్ట్రా పీస్ ఉంది కొంచెం, అది కట్ చేసేసుకొని ఇది కూడా పక్కన పెట్టుకొని ఇంక ఇప్పుడు ముందు పార్ట్ తీసుకోవాలి. ఇది కూడా ముందు పార్టు లైనింగ్ క్లాత్ క్రాస్గా పెట్టి, క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్ పెట్టి కట్ చేసినాము. అదే క్రాస్ని మళ్ళీ దీని మీద కూడా మళ్ళీ మనం క్రాస్గానే పెట్టాలి. కరెక్ట్గా సరిపోతుందండి జాకెట్ ముక్క ఇట్లా పెట్టి కట్ చేసుకుంటే. దీనికి కూడా కొంచెం చుట్టూ కొంచెం క్లాత్లో మెయిన్ జాకెట్ వదిలి కట్ చేసుకోవాలి. అవన్నీ ఇంకా కుట్టిన తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకుంటాం మనం. అంటే ఈ విధంగా అన్నీ కట్ చేసి పెట్టుకొని షేప్ పట్టీలు కూడా మిగిలిన క్లాత్లో మనకు లైనింగ్ క్లాత్లో 2 అయితే సరిపోతాయి, దీనికి 4 కావాలి కదా. మధ్యలో లైనింగ్ క్లాత్ పెట్టి అటు ఇటు మెయిన్ క్లాత్ జాకెట్ క్లాత్ పెడతాం కాబట్టి ఒక సైడ్ ఒక షేపు, ఇంకో సైడ్ ఇంకో క్లాత్ ఉంటుంది, దానికి వస్తుంది. ఇది అన్ని లైనింగ్ క్లాత్ కంటే కొంచెం ఎక్స్ట్రా ఉంచుకొని అన్నీ అంతేనండి కట్ చేసుకోవటమే. మొత్తం చుట్టూ కొద్ది కొద్ది క్లాతులు కుట్టిన తర్వాత అన్నీ కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు అన్నీ సెట్ చేసి పెట్టుకొని అన్నీ ఒక చోట పెట్టుకోవటమే అన్నమాట. అన్నీ మిగిలిన ముక్కలన్నీ ఉంచుకుంటే జాకెట్ కుట్టిన తర్వాత పడేయచ్చు. ముక్కలన్నీ మళ్ళీ అవసరమైతే అప్పటికప్పుడు కావాల్సి వస్తుందని. ఇంతేనండి జాకెట్ కట్ చేసుకోవటం.